మా చెల్లి మీకు నచ్చితే వెంటనే పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. అయ్యో, నచ్చడం ఏంటి బావగారు? మీ చెల్లి ఫోటో చూసినప్పటి నుండి నా మొబైల్ స్క్రీన్ మీద పెట్టుకుంటాను. కావాలంటే చూడండి, అంత ఇష్టం మీ చెల్లెలంటే. ఏమైనా మాట్లాడుకుంటారా? పెళ్ళయ్యాక మాట్లాడుకుంటాంలేండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఓకే. నేచర్ బ్యూటీ అంతా నీలోనే కనిపిస్తుంది. థ్యాంక్ యూ. కూర్చొని మాట్లాడుకుందామా? యా, షూర్. చెప్పండి, ఏదో మాట్లాడాలన్నారు. నా గురించి మీకేం తెలుసు? చిన్నప్పుడే మీ అమ్మా నాన్న చనిపోయారు. అక్కడి నుండి అన్నీ మీ అన్నయ్యే చూసుకున్నాడు. నేను అడుగుతున్నది నా గురించి, నా ఫ్యామిలీ గురించి కాదు. మీ గురించి స్పెషల్గా తెలుసుకోవాలని నేను అనుకోలేదు. నా గురించి ఏం తెలియకుండానే పెళ్లి చేసుకుందాం అనుకున్నారా? అలా ఆలోచిస్తే అందరూ లవ్ మ్యారేజ్లే చేసుకుంటారు. ఓ సారీ, నా ఉద్దేశం అది కాదు. మీరు ఏదో చెప్పాలి అనుకుంటున్నారు, అది చెప్పండి చాలు. పేరు ఆకాష్. జర్రా ఆగాగాదు, మళ్ళా గీడేవాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్. సమజాన్ని. నీ బాధ నాకు తెలియాలంటే నేను ఫీల్ అవ్వాలి, అంతే కదా? ఫీల్ అవుతున్నా, చెప్పు. పర్వాలేదు, చెప్పండి. ఐఎమ్ ఆకాష్, మీ టీంలో కొత్తగా జాయిన్ అయ్యాను. హలో. యా, దిస్ ఇస్ మై జాయినింగ్ లెటర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. టీమ్ లీడర్ అంటే ఎవరో ఆంటీ ఉంటారని ఎక్స్పెక్ట్ చేశాను. ఇంత అందమైన అమ్మాయి ఉంటుందని అస్సలు అనుకోలేదు. వాట్ యు మీన్? ఐ మీన్, మీరు చాలా అందంగా ఉన్నారు, చాలా బాగున్నారని చెప్తున్నాను మేడం. ఇంకా జాయిన్ కూడా అవ్వలేదు, ఇలాగైనా బిహేవ్ చేసేది? సారీ మేడం. మైండ్ యువర్ బిజినెస్. ఓకే మేడం. గో ఫ్రమ్ హియర్. ఇడియట్. పని అయిపోయిందమ్మా, వెళ్తున్నా. సరే. బాబాయ్, ఎందుకు బాబాయ్ ఏడుస్తున్నావు? ఈ అపార్ట్మెంట్లో మొత్తం 20 ఫ్లాట్లు ఉంటాయమ్మా. అందరూ ఏ వాచ్మెన్, రే వాచ్మెన్, అరే వాచ్మెన్ ఇక్కడ రారా అంటారు. కానీ మొదటిసారి నువ్వు ఆప్యాయంగా బాబాయ్ అని పిలిచేసరికి సంతోషం పెట్టుకోలేక. ఊరెళ్ళవా బాబాయ్? ఏం చేయాలమ్మా? ఎవరి కోసం పోవాలి? నాకంతా తెలుసు బాబాయ్. పిన్ని లేదు, నీకిద్దరు కొడుకులున్నారు, వాళ్ళకి పెళ్లిళ్ళు చేశారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కాపురాలు, కానీ నిన్ను పట్టించుకోరు. ఇదంతా నీకిట్లా తెలుసమ్మా? నాకంతా తెలుసు బాబాయ్. ఉంచు బాబాయ్. నీకెవరూ లేరని బాధపడద్దు, నీకొక కూతురుందని మర్చిపోకు, సరేనా? బాయ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ మేడం. దిస్ ఇస్ మై రెసిగ్నేషన్ లెటర్. వై? నైట్ అంతా బాగా ఆలోచించాను మేడం. కళ్ళు మూసినా మీరే, కళ్ళు తెరిచినా మీరే, అంతలా గుర్తొస్తున్నారు. అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను మేడం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అర్థమవుతుందా? చూడండి మేడం, మీరు టీమ్ లీడర్, నేను నార్మల్ ఎంప్లాయీని. నేను మీకు లవ్ ప్రపోజ్ చేయడం, మీరు తిట్టడం, నేను మళ్ళీ మీ వెంట పడ్డం, నా లవ్ను మీరు నమ్మకపోవడం, ఇదంతా ఎందుకు? అదే నేను ఇక్కడ జాబ్ మానేశాను అనుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం సాల్వ్డ్. గో. మళ్ళీ కనిపించవనుకో చంపేస్తాను. గో. వీకెండ్లో మన టీం అందరు గోవా ప్లాన్ చేద్దామంటున్నారు, ఏమంటావు? మీకేం పనిలేదా? నాకు చాలా పనులున్నాయి. పనులు ఎప్పుడు ఉంటాయి, లైఫ్ ఎంజాయ్ చేయాలి కదా. ఎంజాయ్మెంట్ అనేది మనం చేసే పనిలో వెతుక్కుంటే దొరుకుతుంది. అంటే ఆఫీస్లో కూర్చొని మందు తాగి రొమాన్స్ చేయమంటావా? వాటితో నాకు పని లేదు, మీరు వెళ్ళొచ్చు. హలో. గుడ్ ఈవినింగ్ మేడం. హూస్ దిస్? నేను ఆకాష్ని. ఆకాష్ అంటే? ఉదయం ఆఫీసులో రిజైన్ చేశాను కదా మేడం. నువ్వా? చెప్పు. ఉదయం నుంచి ఏం తినలేదు మేడం, బాగా ఆకలిస్తుంది. ఒక 100 రూపాయలు పంపిస్తారా మేడం? వాట్? ఒక 100 రూపాయలు ఫోన్లో వేయండి మేడం. సిగ్గు లేదా నీకు చెప్పడానికి? అసలు మనిషివేనా? పెట్టే ఫోన్.
ఉదయం నుంచి ఏం తినలేదు మేడం. బాగా ఆకలిస్తుంది. మేడం, పంపించాను చూడు. థ్యాంక్ యూ మేడం. మళ్ళీ ఇంకెప్పుడు ఫోన్ చేసి డబ్బులు అడుగు, ఓకేనా? బాయ్. లక్ష్మి, రెడీ అమ్మగారు. అందులో పెట్టు. హలో, గుడ్ మార్నింగ్ మేడం. ఏం కావాలి? ఒక 50 రూపీస్ పంపిస్తే టిఫిన్ చేస్తాను మేడం. ఏంటి నాకు ఈ టార్చర్ ఆకాష్? ఆకలిస్తుంది. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఆకలేస్తుందా? అవును మేడం. ఎన్ని రోజులు ఇలా ఆకాష్? జాబ్ వచ్చే వరకు మేడం. ఎక్కడున్నావు? వద్దు మేడం. నువ్వెక్కడున్నావు చెప్పు. బుద్ధుందా నీకు? 50,000 జీతం వదులుకొని 50 రూపాయలు 100 రూపాయలు అడుక్కుంటున్నావు. సిగ్గులేదా? అసలు నువ్వు మనిషివేనా? 50,000 జీతం వదులుకొని 50 రూపాయల కోసం సఫర్ అవుతున్నానంటే అర్థం చేసుకోండి మేడం. ఏం అర్థం చేసుకోవాలి? చూసి చూడగానే ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నామని చాలామంది చెప్తుంటే పిచ్చోళ్ళు అనుకునేవాడిని. కానీ అది పిచ్చి కాదు, ప్రేమ అని మిమ్మల్ని చూసాకే అర్థమైంది.